తెలుగుదనం అనేది ఆహార్యం. ఎవరు ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు పంచె కట్టుకోవట్ల. పంచె అనేది తెలుగుదనం కదా. అలాగే తెలుగు భాష పదాలు అంతరించిపోతున్నాయి, తెలుగు వంటలు అంతరించిపోతున్నాయి. మరి దీనికోసం 5 ఎకరాల్లో మన పండగలు, మన సంస్కృతి, మన సంస్కారాలు అన్నీ పిల్లలకు అందజేయటానికి, అలాగే మీరు ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే రైతు బజారు పెట్టారు, రైతు బాగుండాలని. అలాగే శిల్పారామం కట్టింది కూడా మీరే, కళలు సంస్కృతుల గురించి. ఈ రెండిటిని సమన్వయం చేయమంటున్నాను. ఈ రెండు మీరు ఎప్పుడో చేశారు. పాలేకర్ గారిని తీసుకొచ్చింది కూడా మీరే. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోలేదు. అనగానైనా ఫైల్లోంచి, నేను ఇచ్చిన పేపర్లోంచి తలకాయ పైకి పెట్టి నవ్వారు. పాలేకర్ గారిని తీసుకొచ్చింది మీరే అని. ఈవెన్ ఈరోజు కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలేకర్ గారి కార్యక్రమాలు అధికారికంగా ఎవరు చేయలేదు, ఆయనే చేశాడు. ఆంధ్రప్రదేశ్లో పాలకులు, అధికారులు పాలేకర్ గారిని భుజాన పెట్టుకున్నారు. కానీ ఇంకా గోదావరి జిల్లా వాళ్ళకి ఈ హెడ్ వెయిట్ తగల. ఆ చేపల చెరువులు వాటితోనే ఉన్నారు. సర్వనాశనం చేసేసారు భూముల్ని. అక్కడ తాగుతా కూడా నీళ్ళు లేవు. తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడు, ఏ అధికారి కూడా పాలేకర్ గారిని భుజాన పెట్టుకోలేదు. కానీ ఇక్కడ ప్రజలు పాలేకర్ గారిని భుజాన పెట్టుకున్నారు. ఈ వ్యత్యాసం 2 రాష్ట్రాల్లో, అది తేడా. అక్కడ ప్రభుత్వం పట్టించుకుంది, రైతులు పట్టించుకోవాలా. నీళ్ళు వచ్చి పడుతున్నాయి కాబట్టి వరే ఒకటి అనుకున్నారు. ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రజలు ఉంటాకి ఇదే నిదర్శనం. అందుకనే మనకిప్పుడు మనం అందరం కలిస్తే చాలు. ప్రభుత్వాలు కలిసి వచ్చినా సంతోషం, లేకపోయినా బాధపడాల్సింది ఏమీ లేదు. మీలో ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే తిరిగి వచ్చేసి జాతీయ రహదారి మీద 5 ఎకరాలు డబ్బు ఉంటే కొనండి, లేదా 5 ఎకరాల భూమి ఉంటే పెట్టండి. నేను 3 నెలలు వచ్చి మీ దగ్గర పనిచేస్తా, మీకు నేర్పిస్తా ఇవన్నీ. ఒక్క జిల్లాలో ఎవరైనా చేస్తే దాన్ని చూసి ఇంకో జిల్లాలో మొదలు పెడతారు. ఈ ప్యాటర్న్, ఈ నమూనా యాజ్ టీజ్గా అన్ని జిల్లాలో అదే రూపంతో ఉంటే కారు ఖచ్చితంగా అయిపోద్ది. నాది బందర్లో భోజనశాల పెట్టి 7 సంవత్సరాలు అవుతుంది. అక్కడ మనం పండించిన బియ్యాలు, మిఠాయిలు అన్నీ అమ్ముతున్నాం. ఎందుకంటే తరకటూరు గోశాల అక్కడికి 7 కిలోమీటర్లు. దాన్ని సస్టైన్ చేయడానికి ఇది నేను పెట్టుకున్నా. నేను గమనించిన విషయాన్ని ధైర్యంగా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. బందర్లో 4-5 ఊర్ల నుంచి నా దగ్గరికి వచ్చి బియ్యం, నూనె, పప్పులు కొనుక్కెళ్తున్నారు. లోకల్ వాళ్ళు ఎవరు కొనే తక్కువ, 30%. 70% భీమవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఇన్ని ఊర్ల నుంచి, అంటే సుమారు ఇవి 70-80 కిలోమీటర్ల దూరం కేవలం ఈ వస్తువుల కోసం వస్తున్నారు. ఇది మార్పు అనేది నేను స్టడీ చేసినాక ఇది గవర్నమెంట్కి నివేదిక ఇస్తే ముడి తిన్న తర్వాత బియ్యం కొనుక్కెళ్తారు. హైవే మీద మనం పెట్టి మన తెలుగు భోజనాలు పెడతాం వల్ల తెలుగు సంస్కృతిని కాపాడిన వాళ్ళు అవుతాం, తెలుగు ధనాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, అలాగే చేతి వృత్తులను కాపాడిన వాళ్ళు అవుతాం, అలాగే లోకల్ ఎకానమీని మనం క్రియేట్ చేస్తాం, రూరల్ ఎకానమీని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేస్తాం. రైతులు నగరాలకు వచ్చి ఈ బియ్యాలు, పప్పులు అమ్ముకోకర్లా, అందరికీ మేలు జరుగుద్ది. మనం చూసి రేపు వేరే రాష్ట్రం వాళ్ళు మొదలుపెట్టినా మంచిదే. అక్కడ ఇంకా సస్టైన్ అవటానికి పర్యావరణ హితంగా పెళ్ళిళ్ళు చేస్తాం. ఇలాంటివన్నీ కూడా పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుడితే వాళ్ళకి ఉయ్యాల పండగలు చేస్తాం. అక్కడే ఈ 5 ఎకరాల్లోనే ఇవన్నీ చేస్తాం. డిజైన్ తయారు చేసి నమూనాని చూపించడం జరిగింది. అక్షరవ్యాసం, ఇంకా ఉపనయనాలు, ఇలాంటివి, అడుగుల్లో అరిసెలు, బొబ్బట్లు, బోర్లా పడితే బొబ్బట్లు, ఇలాంటి మన తెలుగు కల్చర్ అన్ని చూపించామనుకోండి, ఒక అమ్మమ్మ ఇల్లులాగా అక్కడికి వచ్చేస్తారంతా. నా ఊరికే వచ్చి ఇన్ని కొనుక్కెళ్తున్నారే, అదే హైవే మీద విశాలంగా పెడితే ఎంతమంది ఆగుతారు? రోజువారు వెళ్ళే కారు ప్రయాణం చేసేవాళ్ళు వచ్చి తింటారు. ఆ చుట్టుపక్కల పెళ్ళిళ్ళ వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకుంటారు.
ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కడెక్కడ చేసుకుంటున్నారు కదా, దాన్ని ఏమంటారు, డెస్టినేషనా? అది ఎంత మహాపాపం అండి అది కదా. డబ్బు సంపాదిస్తే గ్రామంలో ఉన్న కుల వృత్తులకి అన్నిటికి కూడా డబ్బు పంచమని ఇచ్చింది. పెళ్ళి అంటే, వేడుక అంటే, పండగలు అంటే అది. అంతేగాని ముక్కు మొహం తెలియకుండా ఇంకో రాష్ట్రం వెళ్ళిపోయి అలా పెళ్లి చేసుకోవటం అనేది అది నేరంతో సమానం. ఇంత ఇంధనాన్ని ఖర్చు పెట్టి విమానాలు, కార్లు వేసుకుని ఇంకో చోట పెళ్లి చేసుకోవటం అనేది ఇది ఉన్మాదం. ఇది ఇలాంటి పెళ్ళిళ్ళకి మిమ్మల్ని పిలిచినా వెళ్ళమాకండి. ఇది మన భారతీయ సంస్కృతి కాదు. ఇలా మనం అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుందాం. లోకల్ కుమ్మరికి, కమ్మరికి అందరికీ డబ్బులు ఇద్దాం. చేతి వృత్తులు బాగుంటే భూమి తాపం తగ్గుద్ది. మరి ఇవన్నీ విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుని చర్చించుకుని ఇట్లా మనం ఆచరించాలి. కాబట్టి కేవలం వ్యవసాయం గురించి మాట్లాడుకుంటే సరిపోదు, వీటిలో అన్నిటి మీద మనం తీవ్రంగా పనిచేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.